ధర్మం, సనాతన ధర్మం అంటే అది ఒక జీవన విధానం. దీనినే బ్రిటిష్ వారు 350 సంవత్సరాల క్రితం హిందూ ధర్మం, హిందూ మతం అని పిలవటం మొదలుపెట్టారు. అప్పటి నుండి సనాతన ధర్మాన్ని మనం కూడా హిందూ మతంగా పరిగణించడం మొదలుపెట్టాం. సనాతన ధర్మానికి వైదిక ధర్మము అంటే వేదాల నుంచి పుట్టిన ధర్మము, ఆర్య ధర్మము అంటే ఆర్యులు పాటించే ధర్మము, మానవ ధర్మము అంటే మానవులు ఆచరించే ధర్మము అని కూడా రూపాంతరాలు కలవు. సనాతన అంటే శాశ్వతమైన, పురాతనమైనది అనే అర్థాలు ఉన్నాయి. హిందూ అనే పదం పూర్వం పారసీకులు సింధు నదిని హిందూగా పలికేవారు. సింధు నదికి తూర్పున నివసించే వారిని హిందువులుగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు హిందువులు పాటించే ధర్మాన్ని హిందూయిజం అని పేరు పెట్టారు. సనాతన ధర్మం అంటే ధర్మపరాయణమైన ఆచారాలు అని అంటారు. ఎందుకంటే వీరు అనేక దేవతల్ని, అనేక శాస్త్రాల్ని, అనేక సాంప్రదాయాల్ని పాటిస్తారు కనుక. భారతదేశపు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూయిజము అంటే ఒక మతం కాదు, అది ఒక జీవన విధానము అని చెప్పారు. కనుక హిందూ సనాతన ధర్మము అంటే అదొక విధి విధానము, చట్టము, నిబద్ధత, బాధ్యత, కర్తవ్యము. హిందూ మతాన్ని గురించి స్వామినారాయణ పీఠాధిపతి ప్రముఖ స్వామి మహారాజ్ ఇలా అన్నారు: హిందూ మతము మనిషిని సంస్కారయుక్తమైన మానవునిగా తీర్చిదిద్ది మోక్ష మార్గాన నడుపుతుంది. సనాతన ధర్మంలో ప్రజలకి మోక్ష సాధనలో ఎనలేని స్వేచ్ఛ ఉంది. కొందరు విష్ణువుని, కొందరు శివుని, మరికొందరు శక్తిని, మరికొందరు అద్వైతస్తులు, ఇలా ఏది పడితే దానిని పాటించే స్వేచ్ఛ ఉంది. దీనినే బహుతావాదము, ఒకే దేవుని చేరుటకు భిన్న మార్గాలు అని అంటారు. మిగిలిన మతాలు ఒకే దేవుని ప్రార్థించాలని ఆంక్షపెట్టి ప్రజల స్వేచ్ఛను అరికట్టి వేస్తాయి. మిగిలిన మతాలు వ్యక్తిని ఒక చట్రంలో బిగించి పరమతముల పట్ల సానుకూలతతో చూడనివ్వరు. హిందువులకు అనేకమైన నమ్మకాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ప్రతి హిందువులలోనూ కొన్ని లక్షణాలు గోచరిస్తుంటాయి. ఈ ప్రత్యేక లక్షణాలు వారిని ఇతర మతస్థులతో వేరుగా చూపిస్తాయి. ప్రతి హిందువు ఈ క్రింది వాటిని సత్యాలుగా నమ్ముతాడు. ఒకే పరమాత్మ, భగవంతుడు వేరువేరు రూపాంతరాలు. ఋగ్వేదం ఇలా చెప్తుంది: ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యం ఒకటే, కానీ జ్ఞానులు అనేక విధాలుగా వర్ణిస్తారు. వేదాలు ప్రమాణం. వేదాలు అనాది. వీటిని పరమాత్మ ఋషులకు వారి సమాధిలో ఉన్నప్పుడు భగవంతుడు శృతి ద్వారా వినిపించాడు. మూడవది భగవంతుని అవతారాలు. భగవంతుడు మానవ లేక ఇతర రూపాలను భూమి మీద అవతరించి ప్రజలను కాపాడుతాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. ఆత్మ, దీనికి పుట్టుక మరణాలు లేవు. భగవంతుడు అందరిలో నివసిస్తాడు. అన్నిటిలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశము. మనిషిలోని ఆత్మ మోక్షసిద్ధి పొంది ఆ పరమాత్మలో లీనమవుతుంది. కర్మ, ప్రతి మనిషి తన కర్మకి బద్ధుడు. తాను చేసిన పాపపుణ్యాలకు తనే బాధ్యుడు. పునర్జన్మ, ప్రతి మనిషి ఒక కర్మానుసారము పునర్జన్మనెత్తుతాడు. తన జీవాత్మ అనేక జన్మలెత్తి ధ్యానముతో పరిపక్వము చెంది మోక్షము పొందుతాడు. విగ్రహారాధన, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహంలో దేవుడు ప్రకాశితుడవుతాడు కనుక ఆ మూర్తిని దైవభక్తితో కొలవవచ్చు. మూర్తి పూజ ద్వారా దైవభక్తి పెంపొందించుకుంటూ మోక్షానికి దగ్గరవ్వచ్చు. గురు శిష్య పరంపర, భగవంతుని సందర్శించిన గురూపదేశంతోనే శిష్యుడు దైవిక జ్ఞానాన్ని పొంది మోక్షార్హుడు అవుతాడు. పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్షము ఇవి జీవిత లక్ష్యాలు. ధర్మ, తను నమ్మిన ధర్మానికి బద్ధుడై ఉండుట. అర్థ, ధనార్జన చేయుట. కామ,
తన కోరికలు తీర్చుకునుట. మోక్షము, మోక్ష సాధన చేసి జీవన మరణాల నుండి విముక్తి పొందుట. అర్ధ కామ సంసారులకు, ధర్మ మోక్షము సన్యసించిన వారికి సంసారులకు వర్తిస్తాయి. అహింస, భగవంతుడు సర్వాంతర్యామి అని హిందువులు నమ్ముతారు కనుక రాయి రప్పలు, వృక్ష జంతుజాలంతో పాటు సాటి మనిషిని ఆదరణతో చూసి అహింసని ప్రోత్సహిస్తారు. వర్ణాశ్రమ ధర్మం, హిందువులు వర్ణాలను నమ్ముతారు, కానీ ఆ వర్ణాలు వేదాల్లో చెప్పినట్లు మనిషి చేసే వృత్తిని, యోగ్యతను బట్టి నిర్ణయించినవి. మొఘలాయిలు భారతదేశానికి దండెత్తి రాక మునుపు సనాతన ధర్మము, జైన, బౌద్ధ మతాలే భారతదేశంలో ప్రధానమైన మతాలు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి ముందు ఆసియా ఖండంలోని 66% భూభాగంలో సనాతన ధర్మం ప్రబలంగా ఉండేది. అంటే పశ్చిమాన పర్షియా, సెంట్రల్ ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాసియాలో పాకిస్తాన్, నేపాల్, టిబెట్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, తూర్పున బర్మా, థాయిలాండ్, కాంబోడియా, లావోస్, వియత్నాం, దక్షిణ చైనా, మలేషియా, ఇండోనేషియా, చాలా వరకు ఫిలిప్పైన్స్ అనే మొదలైన దేశాలు సనాతన ధర్మాన్ని వారి జీవన విధానంగా పాటించేవారు. 500 బీసీలో బౌద్ధ మతాన్ని బుద్ధుడు, జైన మతాన్ని మహావీర్ అనే ప్రవక్తలు స్థాపించారు. కానీ సనాతన ధర్మానికి అంటూ ఒక ప్రవక్త ఎవరూ లేరు. బౌద్ధ మతం భారతదేశమంతా విస్తరించుచుండగా శ్రీ ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగి సనాతన ధర్మానికి పునః ఊపిరి పోసి నిలబెట్టారు. ఆ తర్వాత శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు సనాతన ధర్మానికి ఎంతో సేవ చేశారు. సనాతన ధర్మానికి మూలం వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. వేదాలు ఆదికాలం నాటివి. వాటిని ఎవ్వరు ఎప్పుడు రాశారో ఇంతవరకు అంచనా కట్టలేకపోయారు. కారణం, అవి సాక్షాత్తు దేవుని నోటి నుండి వెలువడినవి. వేదాలు సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలోనూ ఉన్నవి. అంటే శ్రీరాముని కాలానికి ముందు నుండే ఉన్నవి. కనుక సనాతన ధర్మం అతి పురాతనమైనది. మన జీవన విధానము శ్రీరాముని కాలానికి ముందు నుండే ఆచరణలో ఉన్నది. శ్రీరాముడు తన ధర్మ ప్రవర్తనతో లోకాలన్నింటికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ దైవ సంభూతుడైన శ్రీరాముడు పాటించినది వేదాల నుండి వెలువడిన సనాతన ధర్మమే. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలం ఏమిటి, ప్రమాణం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుందాం.